దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతూ పరమపావనమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా రామదర్శనానికి వచ్చేటువంటి వారి సంఖ్య కొన్ని వందల వేలాది మంది. ఆ స్వామి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి రామ భక్తులకు సేవ చేయాలి, రామ కైంకర్యం చేయాలి అనేటువంటి సంకల్పంతో శ్రీ నృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో 2022 సంవత్సరంలో నృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాద నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి కొన్ని వేలాది మందికి నిత్య అన్న ప్రసాదాన్ని అందిస్తూ రామసేవ రామ కైంకర్యాన్ని చేస్తున్నటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. అదేవిధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహుడి దగ్గరికి వచ్చేటువంటి యాత్రికులకు ప్రతినిత్యం కూడా నిత్యం ప్రసాదాన్ని అందిస్తూ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అమావాస్య పౌర్ణమి ఇలా తిథులలో వచ్చేటువంటి భక్తులకు ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకు కొన్ని వేలాది మందికి ఈ యొక్క నిత్యాన్న ప్రసాద నిలయమే అందరి ఆకలిని తీరుస్తుంది. అలాంటి నృసింహ సేవావాహిని నిత్యాన్న ప్రసాద నిలయం 3 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈ మహాయజ్ఞానికి ఇప్పటిదాకా సహకరిస్తున్నటువంటి భగవద్బంధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.